మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దేశ్వర్ హార్ట్ కేర్ సెంటర్ లో అరుదైన ఆపరేషన్. శ్రీ మానసలో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కేఆర్ సూర్యనారాయణ. అమృతహస్తం సేవలు అమూల్యం. వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ మాధవరావు. విజయవాడలో అట్టహాసంగా ఆర్ఆర్ స్పోర్ట్స్ షోరూం ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని ఈ రోజు చెగువీర 54వ వర్ధంతి వేడుకలు. డీటెయిల్స్ చూస్తే కోతలు ఘాటుతో కూడిన సంప్రదాయ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతుంది. కోతలేని సర్జరీలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. గుండె జబ్బుల చికిత్సల్లోనూ ఇటీవల కాలంలో దెబ్బతిన్న అయోటిక్ కవాటాన్ని మార్పిడి చేయడానికి ఇంతకు ముందు పెద్దగా కోత పెట్టి ఆపై గుండెను తెరిచి కవాట మార్పిడి చేసేవారు. అయితే తాజాగా గజ్జల్లోని రక్తనాళం గుండా కేథటర్ని గుండె వద్దకు పంపి కోత పెట్టకుండానే అయోటిక్ కవాటాన్ని మార్పిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడకు చెందిన గంగాప్రసాద్ అనే వ్యక్తి గడిచిన 10 ఏళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అప్పటి నుంచి తమ వద్ద చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. సాధారణంగా గుండెకు కోత పెట్టి ఆపరేషన్ చేస్తే భవిష్యత్తులోనూ 10 నుంచి 20% వరకు ప్రాణానికి రిస్క్ ఉంటుందన్నారు. కానీ సరికొత్త చికిత్స అయిన ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ ద్వారా కేవలం గంటన్నర వ్యవధిలో నిర్వహించారు. ఈ చికిత్స అనంతరం భవిష్యత్తులోనూ ఎటువంటి రిస్క్ లేకుండా రోగి ఆరోగ్యంగా జీవించవచ్చన్నారు. గంగాధర్ ప్రసాద్ గుండెలో ఉన్న మేజర్ వాల్ బాగా సన్నబడిపోవడంతో ఇటీవల చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. అయితే ఆయన ఆపరేషన్కు అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇక్కడ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్, ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ కార్డియో థోరాసిస్ సర్జన్ డాక్టర్ గుంటూరు వరుణ్, కార్డియో అనస్థీషియా డాక్టర్ కె రామ్మోహన్, డాక్టర్ ఆకాష్ పల్లెం తదితరులు పాల్గొన్నారు. దానికి వచ్చే రిస్క్, దాంతోపాటు మనిషి ప్రాణానికి కూడా 20% దాకా రఫ్లీ రిస్క్ ఉంటుంది. ప్లస్ పెరాలసిస్ రావడానికి ఒక 5% ఛాన్స్. ఈ రిస్క్లన్నిటితో పాటు అవి చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఈ రిస్క్లన్నింటినీ తగ్గిస్తూ కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఆ కొత్త టెక్నిక్ని ఇప్పుడు మన హాస్పిటల్లో ఫస్ట్ టైము చేశాము అన్నమాట. దాన్ని అయోటిక్ క్యాథటర్ బేస్డ్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ అంటారు. డావి ట్రాన్స్ క్యాథటర్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్. ఈ టెక్నిక్ని ఫస్ట్ టైము మన దగ్గర సక్సెస్ఫుల్గా ఏమి 1% కూడా రిస్క్ లేకుండా చేశాము. సో ఈ మన పేషెంట్ అయినే ప్రసాద్ గారు, సో ఆయనకి 10 ఏళ్ళ నుంచి పైన ఈ వాల్ ప్రాబ్లం ఉంది. అది స్లోగా పెరుగుకుంటూ వచ్చింది. రీసెంట్గా కొంచెం ఇబ్బంది ఎక్కువైతే దానికి ఆపరేషన్ చేసే స్టేజ్ వచ్చింది. ఈ ఆపరేషన్ ఏం చేద్దామంటే ఆయన ఓపెన్ హార్ట్ కంటే ఆప్షన్స్ అన్నీ డిస్కస్ చేస్తే ఆపరేషన్ కంటే నాకు ఇదైతే బెటర్ అండి అంటే దాన్ని ఆర్గనైజ్ చేసి మా టీం అంతా కలిసి సక్సెస్ఫుల్గా చేశాము. సో మా టీంలో నాతో పాటు డాక్టర్ వరుణ్, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఆకాష్ పల్లెం, మేమందరం కలిసి సక్సెస్ఫుల్గా 1.5 అవర్లో ప్రొసీజర్ చేసి ఆపరేషన్ అయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేశాం. ఒకరోజు అబ్జర్వేషన్ గురించి డిశ్చార్జ్ చేశాం. డిశ్చార్జ్ అయ్యి కూడా ఒక 2 వీక్స్ పైన అయిపోయింది. ఈజ్ వెరీ కంఫర్టబుల్. ఏమి 1% కూడా కాంప్లికేషన్ అనేది లేదు. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఆ వాల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేదండి. ప్రీవియస్గా అయితే 25 lakhs వాల్ కాస్టే ఉండేది. ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చినాయి. అది 10-12 లక్షల్లో వాల్ కాస్ట్. ఇప్పుడు మెరిల్ అనేది వాల్ మార్చాం మన దగ్గర 12 లక్షలు అయిందండి. వాల్ ప్రొసీజర్ కాస్ట్ ఒక 2 lakhs అవుతుంది. మెటీరియల్స్ 2 lakhs అవుతుంది. టోటల్ అరౌండ్ 16 lakhs అయింది. సో ఇదే మామూలు వేరే వాల్ అయితే 25 to 30 lakhs అవుతుంది. కాకపోతే ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ ఎఫర్టబుల్ వాళ్ళకి టెక్నిక్ రీచ్ చేయటం దీని ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో వాళ్ళకి రిస్క్ ఆల్మోస్ట్ 0 అండి. అదే వాల్వ్ అయితే మీకు 20% లైఫ్ రిస్క్ ఉంటుంది. టేబుల్ మీద ప్రాణానికి రిస్క్ ఉండొచ్చు.
ఒక 5%లో పెరాలసిస్, ఎందుకంటే వాళ్ళని కట్ చేసినప్పుడు ఏదైనా పీసెస్ బ్రెయిన్లోకి వెళ్తే కనుక మీకు పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ టేబుల్ మీదే. సో ఆ రిస్క్ ఉంటుంది. రెండోది ఓపెన్ చేసినప్పుడు ఇదంతా పైనుంచి కింద కట్ చేయాలి కదా, సో ఆ రిస్క్ ఉంటుంది. దాంతో వచ్చే ఇబ్బందులు ఇవన్నీ స్కార్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రిస్క్లన్నింటినీ అవాయిడ్ చేయడానికి ఎఫర్టబుల్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. తెలిస్తే ఏంటి సార్ డాక్టర్ నేను చేద్దాం అనబట్టినంటే చూద్దాం మళ్ళీ 2 years పట్టింది. ఈ మధ్య నాకు తిరుపతి వెళ్ళినప్పుడు పైకి ఎక్కుతుంటప్పుడు బాగా ఆయాసం వచ్చి పట్టేసినట్టు అయింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే దగ్గర పడింది చేద్దాం అన్నారు. అందులో వేరే సజెషన్ ఏంటంటే మరి అంటే ఈ ఫుడ్ సర్జరీ వచ్చింది మరి చేసుకోడు ఉంటే చూడంటే బాగుందని మనం చేయించాను. అంటే నేను శనివారం చేయించాను, ఆదివారం నాడు వెళ్ళిపోమన్నారు. సెంటిమెంట్గా ఆదివారం వెళ్తాం ఇష్టం లేక సవారం అయింది. ఎలా ఉంది సార్ మీకు ఆరోగ్య పరిస్థితి? ఇప్పటికంటే బాగానే ఉందండి. అంటే ఇదివరకు మెట్టెక్కినప్పుడు అంత అండేది కాదు ఇదివరకు, ఇప్పుడు అసలు లేదు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం దూరం నడిచినప్పుడు పెట్టేసినట్టు ఉండేది, ఇప్పుడు అంత తగ్గిపోయింది. ఇప్పుడు ఆ సంస్థతో బాధపడే పేషెంట్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తారు? ఏం చేయగలిగితే 1 dayలో బయటకు వచ్చేసి కదా. సర్జరీ కాంప్లికేషన్స్ ఏం లేవు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అయినా కాంప్లికేషన్ కాబట్టి మెడిసిన్స్ కూడా ఏమి లేవండి. మెడిసిన్స్ వాడమన్నారు. ఒక బ్లడ్ టర్నర్ ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం వేయమన్నారు. అది మరి ఇప్పుడు తీసేస్తారు తెలియదు. అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నామని శ్రీ మానస సైకియాట్రిక్ హోమ్ ప్రముఖ వైద్యులు ఆర్కే అయోధ్య తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ ఆరోగ్య మానసిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం శ్రీ మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోంలో అక్టోబర్ 4 నుండి 10వ తారీఖు వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు జరుపుతున్నామన్నారు. అందులో భాగంగా మానసిక ఆరోగ్యం గురించి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ లింగ భేదాలు, హ్యూమన్ రైట్స్ పట్ల చిత్తశుద్ధి లేకపోవటం, ఇలా అనేక కారణాలు మానసిక రోగుల పట్ల అసమానతను పెంచి మెంటల్ హెల్త్ కేర్ తగ్గిపోవడం జరుగుతుందన్నారు. మానసిక రోగుల పట్ల చిన్నచూపు, అంటరానితనము రోగులనే కాక వారి కుటుంబ సభ్యులను బాగా కలిచివేస్తున్నాయన్నారు. సమావేశంలో డాక్టర్ మానస, కాజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన పేపర్లో చూస్తుంటాం, ఒక భర్త తన భార్యని కొడవలతో నరికేసి తన 2 బిడ్డలను కూడా నరికేసి రక్తం కారుతున్న కొడవలి తీసుకుని దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోయాడు. అంటే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడంటే ఇతను హంతకుడు, కావాలని ప్రీ ప్లాన్డ్గా హత్య చేసిన వ్యక్తి కాదు. ఆ హత్య వల్ల ఏదో లాభం వస్తున్న వ్యక్తి కాదు. భార్యని, బిడ్డని, ఒక కుటుంబాన్ని మొత్తం ఆ ఒక్క రోజులో కోల్పోయిన దౌర్భాగ్యుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదయ్యాడు. ఏంటి అతను శాడిస్టా, హంతకుడా? కాదు. అతను ఎవాల్యుయేట్ చేస్తే నేను పెళ్ళి 10 ఏళ్ళు అయింది, ఇన్నాళ్ళు బాగానే ఉంది. ఈ 6 నెలల నుండి నా భార్య నేను బయటికి వెళ్ళినప్పుడల్లా వేరే ఆగంతుకుడు ఎవరో వచ్చి నా భార్యతో సంసార జీవితం చేస్తున్నాడు. అది ఇతని అనుమానం. ఎవరు అంటే ఆ సంత చివర టైలర్. ఇలా ఒక స్పెసిఫిక్ టార్గెట్ కూడా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి గురించి మేము విచారిస్తే అటువంటిది ఏం లేదండి, పాప ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆ టైలర్ కూడా అలాంటి వాడు కాదు. ఎప్పుడైనా మామూలుగా ఏదన్నా ఈ బ్లౌజ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని అందరిలాగా కొన్ని 100 మంది ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు బట్టలు, అంతే తప్ప వేరే లేదు. ఇతను ఎందుకు అనుమానం పడ్డాడో అపోహపడ్డాడో తెలియదు. ఇలా అనుమానాన్ని పెంచుకుని ఆఖరికి నా భార్య నాకు ద్రోహం చేస్తుంది, అయితే నేను చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకుంది, లేదా తప్పు తను చేస్తుంది కాబట్టి తను చంపేశాడు. పిల్లలు ఎందుకు చంపేవరా? వాళ్ళ పిల్లలు ఏంటండి, నాకెక్కడ పుట్టారు ఆ టైలర్ పిల్లలు అంటే ఇతని అనుమానం ఇంకా ఎంత ఎక్స్టెండ్ అయిందో చూడండి. దీన్ని డెల్యూషనల్ డిజార్డర్, కాన్జుగల్ పెరనోయియా అనే ఒక మానసిక రుగ్మతతో పిలుస్తాం. కానీ అతను మళ్ళీ పనికింత బాగానే ఉంటాడు, కొలీగ్స్తో బాగానే ఉంటాడు, మళ్ళీ బయట బాహ్య ప్రపంచంలో బాగానే ఉంటాడు. ఒక్క ఈ అనుమానమే అతన్ని పురుగులతో చేసి మానసిక వేదనకు గురి చేసి ఆఖరికి అతన్ని హత్య చేసేందుకు ప్రకోపించింది. కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు.
ఇలా స్కిజోఫ్రీనియాలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, హోమిసైడ్ చేసేవాళ్ళు ఉన్నారు. డిప్రెషన్ ప్రపంచంలో అత్యధికమైన ఆత్మహత్యలు డిప్రెషన్ అనే రుగ్మతలో జరుగుతూ ఉన్నాయి. ఇట్లా మనం ముందే ఫైండ్ అవుట్ చేసి మానసిక వైద్యం చేసి అనేక విలువైన ప్రాణాలను కాపాడేవాళ్ళం. అంతేకాదు, ఇప్పుడు క్వాలిటీగా హ్యాపీగా మనకు పెద్దలు చెప్పారు, కాకిలా 100 ఏళ్ళు జీవించే కన్నా హంసలా 6 ఏళ్ళు జీవించాలని. ఎందుకని? మనిషి జీవించాడంటే 60 ఏళ్ళు 100 ఏళ్ళు జీవించడే కాదు, ఎన్నాళ్ళు హ్యాపీగా అద్భుతమైన ఆనందంతో జీవించాడనేది ఆలోచించాలి. ఈ ఆత్మహత్యలో హత్యలో ఈ విధంగా పక్కన పెడితే నిత్యం యాంగ్జైటీ, భయం, కంగారు, దడ, అలాగే డిప్రెషన్, కృంగుబాటు, దిగులు, బాధ. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఏపీవీడబ్ల్యూ ఎస్ఈవి రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం విజయవాడలో డాక్టర్ కేఎల్ రావు భవన్ నందు రాష్ట్ర అధ్యక్షులు జి రాజేష్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలకు 3 కోట్లకు పైగా సేవలు అందించి అందరి మన్ననలను పొందారని, రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండాలని, సచివాలయ ఉద్యోగుల రెగ్యులైజేషన్ అడ్డంకిగా మారిన సిబిఎస్ పరీక్ష రద్దు చేసే వరకు అహర్నిశలో కృషి చేసిన సంఘాలు ఏపీజీఈఏ, డబ్ల్యూఎస్ఈఏలు అని సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ రజాక్, కోశాధికారి శ్రీ బి పాండురంగారావు, ఉపాధ్యక్షులు ఎస్ మహాలక్ష్మి, ప్రచార కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్శి సుదర్శన్ రాజు, సహాయ కార్యదర్శులు వరప్రసాద్, జానకీరాం, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుకుమార్ మరియు 13 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఈ మేధస్సుతో కూడినటువంటి ఉద్యోగ వర్గం ఇంకా ఎంత మాత్రం ఇలాంటి తాబేదారులు నాయకులు మాటలకు మోసపోయే పరిస్థితి ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఎవరి పోరాటాలు ఎవరి పందా వాళ్ళు అనుసరిస్తారు. అయితే డ్యూ రెస్పెక్ట్స్, భారత రాజ్యాంగంలో ఎవరికైనా సంఘం పెట్టుకునేటువంటి అసోసియేషన్లుగా ఫామ్ అవటం అనేది కూడా భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కుల్లో భాగము. అందులో భాగంగా ఎవరైనా సంఘం పెట్టుకోవచ్చు. వాళ్ళ సంఘం ద్వారా వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేసుకోవచ్చు. దానికి అభ్యంతరులా. కానీ మీడియా ద్వారా అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకి, ఇటు పౌర సమాజానికి అందరూ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా, ఆ భజన సంఘాలేవి మోనోపోలీ ప్రాతినిధ్యం వహించడం ఉద్యోగ వర్గాలకి. వాళ్ళ యొక్క మోసాన్ని గ్రహించుకునే ఎవరికి వాళ్ళు సంఘాలు పెట్టుకుని కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకుని ఉద్యోగుల సమస్యల మీద నిరంతరం పోరాటం, వాళ్ళ పరిష్కారం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. గత 126 రోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తమను రెగ్యులేట్ చేయాలని డిమాండ్ పోరాటం చేస్తూనే ఉన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, మా సంఘం యొక్క సభ్యులు ప్రతి చోట భాగస్వామ్యం పాల్పంచుకుంటూనే ఉన్నారు. సో ఎవరి డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఉనికిపోతోందని వీళ్ళు ఎవరు గుర్తించడం లేదని, ఎవరి దుకాణం వాడు పెట్టుకుని ఎవరి పోరాటం వాళ్ళు చేసుకుంటుంటే మేమేమైపోతామో, మా వ్యాపారాలు ఏమైపోతాయి అనే ఉద్దేశంతో వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం 2 బిజినెస్ సంస్థలు కలిసినట్టుగా ఆదాయంతో కూడుకున్న ఆస్తులు కలిగి ఉన్నటువంటి ఈ సంఘాలు తమ ఉద్యోగుల సమస్యల కోసం పనిచేయడం మానేసి ఆ భవనాలన్నింటినీ వ్యాపార కేంద్రాలుగా మార్చినాయి. దయచేసి మీడియా వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ భవనాలు, ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘం భవనాల్లో కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని దయచేసి మీరు సమాజానికి చూపించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నా. అవి ఉద్యోగులు సమస్యల కోసం సమావేశాలు పెట్టుకోవడానికి ప్రభుత్వం కేటాయించినవి. ఇవాళ వీళ్ళు ఒక ప్రైవేట్ హాల్లో ఎందుకు ఉద్యోగులు సమావేశం పెట్టుకోవాల్సి వస్తుంది? ప్రభుత్వం కేటాయించిన భవనాలు ఉండగా వాటిని కళ్యాణ మండపాలుగా, వ్యాపార సంస్థలుగా మార్చేసినారు. కాబట్టి ఆ వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇవాళ 2 వ్యాపార సంస్థలు కలిసినాయి. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన హైకోర్టులో రిట్ వేశాం. ఈ 2 వ్యాపార సంస్థల ఆస్తుల్ని ప్రభుత్వంకి అప్పచెప్పుకుని ఎవరు సమావేశం పెట్టుకుంటే వాళ్ళకి కేటాయించే విధానాన్ని తీసుకురామని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేశాం. అది నిన్న లిస్టులో వచ్చింది. అది వస్తోందని తెలిసి ఈ 2 వ్యాపార సంస్థలు కలిసి నేను అనుకుంటాను. పౌర సమాజానికి ప్రభుత్వం తరఫున అందించేటువంటి వివిధ రకాల సేవలని డోర్ స్టెప్కి, ప్రతి ఒక్క ఇంటి డోర్ స్టెప్ వరకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో
ప్రభుత్వం ఏర్పరిచినటువంటి విలేజ్ వార్డ్ సెక్రటరియట్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే బాలారిష్టాలను దాడుతూ స్టెబిలైజ్ అయ్యేటువంటి ప్రాసెస్లో ఉన్నది. ఈ క్రమంలో గడిచిన 2 సంవత్సరాలుగా వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు 100% ఫుల్ ప్రూఫ్గా ఒక సిస్టమ్ని డిజైన్ చేయడం అనేది ఎవరికి సాధ్యపడదు. సో ఒక వ్యవస్థని మనకు కావాల్సినట్టుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత యాజ్ వీ మూవ్ ఆన్, మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎదురైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని మరింత సంస్కరించుకుంటూ సమర్థవంతంగా పటిష్టంగా తయారు చేసుకునేట్టున్నాం ఎక్కడైనా కూడా. సో ఇప్పుడు ప్రస్తుతం విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థ ఆ పరిస్థితిలో ఉన్నది. అయితే బై అండ్ లార్జ్ 90% ప్రభుత్వం ఏం ఆశించి వ్యవస్థను ఏర్పాటు చేసిందో ఆ వ్యవస్థ ఆశని, ప్రభుత్వం యొక్క ఆశించినటువంటి ఫలితాన్ని అందించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులందరూ కూడా విజయవంతమయ్యారనే విషయాన్ని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. అయితే ఈ సందర్భంలో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ప్రధానంగా వారికి ఉన్న సమస్య, వీళ్ళందరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, చాలా ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత కారణంగా ఈ చిన్న స్థాయి ఉద్యోగాలకి విధి లేని పరిస్థితిలో వచ్చారనేటువంటి వాస్తవాన్ని పౌర సమాజము, ప్రభుత్వము అందరూ కూడా దృష్టిలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సరే, వీళ్ళు మొదట 2 సంవత్సరాల పాటు 15,000 రూపాయలు కన్సాలిడేట్ పే మీద ఉండి 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు రెగ్యులైజ్ అయ్యి ఆ రెస్పెక్ట్ వారు ఏ శాఖకు సంబంధించిన పోస్టులో నియామకం పొందారో ఆ సంబంధిత శాఖలో సమానమైన ఆ పోస్టుకు ఉన్నటువంటి జీతభత్యాలు పొందుతాం అనేటువంటి ఆశతో వాళ్ళు రావడం, ప్రభుత్వం మరి సమన్వయ లోపం వల్ల, ఎందుకంటే వీళ్ళు 11 వివిధ ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి వాళ్ళు ఒక వార్డు సెక్రటేరియట్లో పనిచేస్తారు. వీళ్ళ మీద 11 శాఖల నియంత్రణ ఒక పక్క, విలేజ్ వార్డు సెక్రటేరియట్ యొక్క యంత్రాంగం నియంత్రణ మరో పక్క. సో వీళ్ళు డ్యూయల్ కంట్రోల్, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్కి ఎక్స్పోజ్ అవుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ శాఖల మధ్య సమన్వయంలో కొరవడినందువల్ల వీళ్ళకి ఒక ఇబ్బందికర వాతావరణాన్ని ఆ మధ్య క్రియేట్ చేయడం జరిగింది. ఏంటంటే, వీళ్ళ ప్రొబేషన్ డిక్లేర్ చేయాలంటే వీళ్ళు కొత్తగా CBAS క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ సిస్టమ్ అని ఒక పరీక్ష పాస్ అవ్వాలా, అది పాస్ అయితేనే వీళ్ళని రెగ్యులేట్ చేస్తామనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు అనాలోచితంగా విధానాన్ని తీసుకొచ్చి ఆ CBAS అనేది ఒక సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఆఫీసర్ నియామకానికి ఉండేటువంటి విధానాన్ని ఈ విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగస్తుకి ఏర్పాటు చేశారు. సో ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే 2 పరీక్షలు ఉండడానికి వీల్లేదు, ఆ సంబంధిత శాఖ డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ అయితే చాలు, వాళ్ళకి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తాము, ఈ అదనంగా పెట్టిన CBAS సిస్టమ్ని పరీక్షని రద్దుపరచమని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు ఆదేశాలు ఇవ్వటం, వారు ఆదేశాలు ఇచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 1,00,000 చిల్లర మంది విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులు కొంత ఉపశమనం కలిగింది. అయితే కాల వీళ్ళకి తొలి 2 సంవత్సరాల్లో కొన్ని కేటగిరీ పోస్టులకి ఆయా సంబంధిత శాఖాపరమైనటువంటి నిబంధనల్లో వీళ్ళ పోస్టుని చేర్చి వీళ్ళు ఏ రకమైన పరీక్ష పాస్ అవ్వాలనే విధానాన్ని ప్రభుత్వం రూపొందించడంలో ఆలస్యం జరిగింది. సో ఏ ఉద్యోగి నియామకం పొందిన తర్వాత 2 సంవత్సరాల్లోగా ఆ సంబంధిత శాఖాపరమైన పరీక్ష పాస్ అయితే అతను ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు. వీళ్ళకి పరీక్ష నిర్దేశించడమే ఆలస్యం జరిగిన కారణంగా 2 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 2 సార్లు సర్వీస్ కమిషన్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి 4 అవకాశాలు రావాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు కొంతమందికి 1 అవకాశం, కొంతమంది 2 అవకాశాలు మాత్రమే రావడం వల్ల వీళ్ళు ఆ పరీక్షని పాస్ అయ్యేటువంటి అవకాశం కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోపాన్ని చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వీరందరికీ మరి రాబోయేటువంటి 3 నెలల్లో అవసరమైతే ఎట్లయితే అంతర్జాతీయ స్థాయిలో ఐల్స్ లాంటి ఎగ్జామ్స్, ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళాలంటే క్వాలిఫై అవ్వడానికి ఉన్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్, ఐల్స్ లాంటి ఎగ్జామ్స్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆప్షన్ ఇచ్చుకుని మన అపాయింట్మెంట్ తీసుకుని ఎగ్జామ్ రాసేటువంటి విధానాన్ని మరి అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీరికి రాబోయే 3 నెలల పాటు నిరంతరంగా ఆ పరీక్షకి ఏ రోజు కంటే అప్పయ్యే విధానాన్ని తీసుకురావాలని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన చాలా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాను విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాము. తద్వారా వీళ్ళందరినీ రెగ్యులర్ ఉద్యోగస్తులుగా వ్యవస్థలోకి పూర్తి స్థాయి ఉద్యోగులుగా తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఆశించినటువంటి ఆ పౌర సేవలు మరింత సమర్థవంతంగా జరిగేదానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇంకపోతే ఇంకా కొన్ని సమస్యలు వీళ్ళకి ఈ వైరుధ్యాలు ఉన్నాయి. ఈ 11 వివిధ ప్రభుత్వ శాఖలు, ఉదాహరణకి మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు అందరూ ఒకటే పరీక్ష రాశారు, ఒకే ఎగ్జామ్ రాశారు. కానీ మున్సిపల్ శాఖలో పనిచేసేటువంటి వాళ్ళనేమో వార్డు సెక్రటేరియట్ అని చెప్పి డిసిగ్నేట్ చేశారు. వాళ్ళు ఏమనుకుని ఉద్యోగంలోకి వచ్చారంటే మేము వార్డు సెక్రటరీలో కూర్చొని మా పని మేము చేస్తాం అనుకున్నారు. వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి రోడ్లు తుడిచే వాళ్ళని వెళ్ళి నువ్వు సూపర్వైజ్ చేయమనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దిస్ ఇస్ నాట్ రైట్ పర్సెప్షన్. ఆ రకమైనటువంటి వారి జాబ్ చార్ట్ ఈ రకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని వారికి నోటిఫికేషన్లో, నియామక నోటిఫికేషన్లో ప్రకటించున్నట్టయితే అందుకు ఇష్టమైన వాడు ఆ పరీక్ష రాసి ఆ ఉద్యోగం తీసుకోవడం ఇష్టం లేని నాకు ఉద్యోగం పోయేటోడు. అంతేకాకుండా ఆ తీసుకొచ్చి ఒక పని చేయిస్తామని తీసుకొచ్చి నువ్వు రోడ్లు తుడిచే ఆ చెత్త ఎత్తే వాళ్ళ చుట్టూ తిరుగు పొద్దున్న 5 గంటల కంటే మార్నింగ్ 5 o'clock నుంచి రాత్రి 8 o'clock వరకు వాళ్ళు పని చేయాల్సినటువంటి పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అలాగే కొంతమంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో నియామకాలు చేసి వారిని మహిళా పోలీసులుగా కన్వర్ట్ చేశారు. మొదటే మహిళా పోలీసు అనేటువంటి దానికి నియామకం చేస్తుంటే పోలీసు ఉద్యోగం చేయడానికి అందరూ ఇష్టపడరు. ఆ ఇష్టమైన వాళ్ళు ఆ ఉద్యోగానికి వచ్చి ఉండేవాడు. ఆనాడేమో మహిళా సంక్షేమం వేరు, పోలీసు ఉద్యోగం వేరు, 2 రకాల ట్రైనింగ్లు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడేమో మ్యాండేటరీగా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వకుండా అందరినీ మహిళా పోలీసులుగా మార్చేసి యూనిఫారాలు వేసుకుని మీరు ఉండాలని చెప్పని అంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ వాతావరణంలో ఆ ఆడపిల్లలు ఆ విలేజ్లో ఉండేటువంటి భూతగాదాలు, రాజకీయ జోక్యాలతో బెదిరింపులకు లోన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వారికి ఇష్టమైన వారికి ఆప్షన్ ఇచ్చి ఇష్టమైన వాళ్ళని పోలీసులుగా మిగతా వారిని ఆ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకంగా అలాగే మిగతా ఉద్యోగులతో సమానంగా ప్రసూతి సెలవులు కానీ, బదిలీలకు అవకాశం కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది. వీటి మీద ప్రభుత్వంతో నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడి ఆ సంబంధిత విలేజ్ వార్డ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారితో ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చేసి ఈ సమస్యలన్నిటికీ ప్రభుత్వం పరిష్కారం తక్షణం చూపాలి. లేకపోతే వీళ్ళు ఉత్సాహవంతంగా ప్రజలకు ఏదో సేవ చేద్దాము, మనం గ్రామీణ స్థాయిలో వార్డు స్థాయిలో ప్రజలకు సేవ చేస్తే మన ఊర్లోనే మనం మన వార్డులో మన ఇంటి సందులో ఉండేటువంటి వాళ్ళకి మనం సేవ చేసే అవకాశం వచ్చింది అనేటువంటి సంతృప్తి పోయి నిరాశాభావం వీరిలో రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను అభిప్రాయపడుతూ తక్షణం విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అజయ్ జైన్ గారు అవసరమైతే ఒక 3 అధికారులతో ఒక కమిటీని నియమించి వీరి డిమాండ్ల మీద చర్చించి పరిష్కారాలు చూపాల్సినటువంటి అవసరం ఉంది. 11 వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ అజయ్ జైన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శాఖ మీద ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. గతంలో కలిసి ఉన్న వాళ్ళు విడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు ఏ కారణం చేతో కలిశారు. ఆ పునరైకీకరణ చెందిన సందర్భంలో వారు పత్రికా సమావేశం పెట్టుకోవడం ఉమ్మడిగా, అదేదో ఆ సందర్భంలో వారికి ఏదో ఫోన్ వచ్చిందని ఇంకోటి అదొక వివాదం రావడం, దాని విషయమై వివరణ ఇవ్వడానికి మళ్ళీ ఇవాళ పత్రికా సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా ఇప్పుడు నేను ఇవాళ ఒక సమావేశానికి హాజరయ్యాను, నేను మాట్లాడే మాటకి నేను జవాబుదారి. మీరు మాట్లాడి వీడియోలో రికార్డ్ అయ్యి దాన్ని ఎవడో సర్క్యులేట్ చేస్తారు. సహజంగా ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి సైకాలజీ ఉద్యోగస్తులే కాదు, ఈ దేశంలో ఎవరైనా మంచి కానీ చెడు కానీ మనకు సంబంధించింది ఏదైనా ఒక వైరల్ అవుతున్న వివాదం జరిగిన సంఘటన జరిగినప్పుడు దాన్ని తప్పనిసరిగా అందరూ సర్క్యులేట్ చేసుకుంటారు. ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ డొల్లతనాన్ని బహిర్గతపరిచిందని చెప్పి మీరు ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేస్తారంటే ఎట్లా? మీకు ఫోన్ వచ్చిన సంగతి మాకు తెలుసా? ఆ ఫోన్లో మీరు అవతల ఆయన ఏం మాట్లాడారో మాకు తెలుసా? మీరే సమాధానం చెప్పారో మాకు తెలుసా? అది మీ ఏబిఎన్ వాళ్ళ మైకులు ఆన్లో ఉన్న వాళ్ళు రికార్డ్ అయితే దానికి మేము బాధ్యులమా? సో కాబట్టి ఉదాహరణకి చెప్తా ఉన్నా. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ ఉద్యోగస్తులందరి పక్షాన నా మీద వ్యాఖ్యానించారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను మీడియా ద్వారా. 2 జేఏసీలు, ఈ 2 జేఏసీలు గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి కలిసి ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు వీళ్ళు విడి 2వ జేఏసీగా ఏర్పడ్డారు?
ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో అధినేతకి ఎడంపక్క ఒక ఆయన కుడిపక్క ఒక ఆయన నిల్చున్నారు. ఇద్దరు థ్యాంక్ యూ సీఎం గారు మళ్ళీ మీరే రావాలని ఆయనకు సన్మానం చేశారు. ఇద్దరు ఢిల్లీ వెళ్ళి ధర్మ పోరాట దీక్ష రాజకీయ వేదికల మీద పాలు పంచుకుని ఉపన్యాసాలు ఇచ్చారు. ఇద్దరు ఎన్నికలకు ముందు ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని ఉద్యోగులకి లెక్చర్లు ఇచ్చి ఊరు ఉపన్యాసాలు చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఎందుకు కలిశారు అంటే ఇప్పుడు ఏమైనా వాళ్ళకి ఆ గత ప్రభుత్వంలో లాగా సాగట్లేదనే ఉద్దేశంతో కలిశారా, లేదా ఉద్యోగులకు అనుమానం ఏమొస్తుందంటే గత ప్రభుత్వంలో ఉదాహరణకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ప్రకటించింది స్పష్టంగా. ఆ మేరకు ప్రభుత్వంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణుడు గారి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఆ మంత్రివర్గ ఉపసంఘం 3 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమైంది. అయినప్పుడల్లా సమావేశం జరిగినప్పుడల్లా ఈ జేఏసీ1 జేఏసీ2 నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకెళ్లి మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులందరికీ శాలువాలు కప్పించి బొకేలు ఇప్పించి ఫోటోలు తీయించారు. 3 సంవత్సరాలు సుదీర్ఘ కసరత్తు తర్వాత మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయలేము, వాళ్ళు చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇస్తామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. చచ్చిపోతే మట్టి ఖర్చులు ఇస్తామని జీవో ఇవ్వగానే ఈ జేఏసీ1 జేఏసీ2 నాయకులు ముఖ్యమంత్రి కార్యాలయానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకెళ్లి స్వీట్లు పంపకం చేయించారు. ఇది ఉద్యోగులు మోసం చేయడంగా మేము సాగటు ప్రతి ఉద్యోగి అభిప్రాయపడినాడు. రెగ్యులేట్ చేస్తామన్న మంత్రివర్గ సమావేశం చస్తే మట్టి ఖర్చు ఇస్తామన్న దాంతో ముగిస్తే అది మోసంగా ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆ మోసానికి స్వీట్లు మిఠాయిలు పంపిణీ చేయించినటువంటి పరిస్థితి ఆనాడు ఈ 2 జేఏసీలకు ఉంది. ఈ 2 జేఏసీలు మళ్ళీ ఇప్పుడు కలిశారంటే ఇప్పుడేదో ఈ ప్రభుత్వం మళ్ళీ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ లేదా సిపిఎస్ రద్దు ఒక అడుగు ముందుకేస్తున్న సందర్భంలో ఈ 2 జేఏసీలు మళ్ళీ కలిశారంటే వీళ్ళు మళ్ళీ ఏం చేస్తే ఏం మిఠాయిలు తినిపిస్తారో అనుమానాలు ఉద్యోగులు. అన్నార్థులకు ఆహారం అందించేందుకు ప్రారంభించిన అమృత హస్తం సేవా సంస్థ 4 ఏళ్ల ప్రస్థానంలో కరోనా వ్యాప్తి సమయంలో అందించిన సేవలు అమూల్యమైనవని వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ మాధవరావు కొనియాడారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాంధీనగర్ శోభన్ సర్కిల్ వద్ద అమృతహస్తం సంస్థ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 4 ఏళ్ల కాలంలో 30 లక్షల మందికి పైగా అన్నార్థులకు ఆహారం అందించడం ఎంతో శ్రమతో కూడుకున్నదన్నారు. సామాజిక సేవ చేయాలనే సంకల్పం ఉన్న ఎంతో మంది దాతల నుంచి నగరంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో ఆహారం వృధా అరికట్టడంలో అమృతహస్తం సంస్థ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. నేటి ఆహార వితరణకు సహకరించిన విశాఖకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త రావిపల్లి విజయలక్ష్మిని ఆయన అభినందించారు. రౌండ్ టేబుల్ 68, లేడీస్ సర్కిల్ 52 చైర్మన్లు వి హేమంత్, వి శృతిలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సంస్థ నిర్వాహకురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న కార్యక్రమాలలో మిగులుతున్న ఆహారాన్ని వృధా చేయకుండా తమ సంస్థకు సమాచారం ఇస్తే ఆహారం లేని నిరుపేదల ఆకలి తీర్చవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో రమణమూర్తి, సావిత్రి, పద్మజ, రాజ్ కుమార్, అంజీ, రైల్వే శ్రీనివాస్ తదితరులతో సహా పలువురు సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా పాల్గొన్నారు. ఈ అమృతహస్తం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ముఖ్యంగా తీసుకుంటే కోవిడ్లో నేను ఎక్కువగా చూసేవాడిని, మీ అందరికీ తెలుసు. కొన్ని లక్షల మందికి అంటే 1.5 years కూడా వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది అమృతహస్తం సేవల గురించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే తెలుసు. బట్ పర్టికులర్గా కోవిడ్లో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారండి? 30 lakhs పీపుల్కి దగ్గర 30 crores. దీంతో ఇటు ఫుడ్ అయితేనేమి, బట్టలు అయితేనేమి, వేరే వేరే రకాల్లో వాళ్ళు చేసిన సేవలు ఆంధ్రప్రదేశ్ అంతా చెప్పుకున్నారు. ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా అంతా తెలిసింది. ఇవి తెలిసి ఎంతోమంది వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ ఇస్తే ఈ ఫోన్ నెంబర్ మీరు చేస్తే ఏ విధమైన సేవలకైనా మేము ముందుంటామని చెప్పేసి వాళ్ళు సేవలు ఎప్పటికి మర్చిపోలేం. ఆ పేరుకు తగ్గట్టే అది నిజమైన అమృతహస్తం. అది ఈ అమృతహస్తం ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే అది ఒక కోఆర్డినేషన్, ఆ మెంబర్స్లో ఉండే ఒక యూనిటీ. ఇప్పుడు కరుణశ్రీ గారు మదిలో పుట్టినటువంటి ఈ ఫౌండేషన్ ఆ విధంగా దినదినగా ప్రవర్తమానం చెంది ఈ రేంజ్కి వచ్చిందంటే దానికి ఈ ఫౌండర్ ప్రెసిడెంట్ కరుణశ్రీ గారు అయితేనేమి, ఈ వాలంటీర్స్ అయితేనేమి, మెంబర్స్ అయితేనేమి, ఎవరున్నారు ఇక్కడ మన మెంబర్స్, మన శ్రీనివాస్ గారు, ఏదైనా ఇదైనా కాకుండా దేనికైనా ముందు ఉంటారు ఆయన. శ్రీనివాస్ గారు, ఇంకెవరున్నారు మన వాళ్ళు, ట్రెజరర్ గారు, రాజ్ కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ ప్రతి ఒక్కడు కూడా ఇందులో వాళ్ళ సేవలు నిజంగానూ శ్లాఘించవలసినవి. దీనికి మీ కోఆపరేషన్ కూడా, మీడియా వాళ్ళు కూడాను వీళ్ళు చేసిన సేవలు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళకి మీరు వారధిగా ఉంటూ ఏ విధంగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారో ఇక
జరగబోయే రోజుల్లో కూడా మీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఇది పోతే ఈరోజు రావిపల్లి లక్ష్మీదేవి గారు ఈమె అయితే వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటంటే రావిపల్లి లక్ష్మీదేవి గారు నాకు తల్లి అయితే ఆ రావిపల్లి లక్ష్మీదేవి గారికి తల్లి ఆవిడ విజయలక్ష్మి గారు. ఆ పేరులో కూడా లక్ష్మీదేవిని పెట్టుకున్నారు. పేరుకి అంటే కోడలైనప్పుడు కూడా ఆమె ఒక తల్లిలాగా తనకి చేసి ఇప్పుడు మా నాన్నగారు రాలేని పరిస్థితి మా తల్లిని కానీ మా తండ్రిని కానీ మమ్మల్ని కానీ ఒక తల్లిలాగా చూసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి. అందుకని ఈరోజు అమృతాస్తంభాలు చీఫ్ గెస్ట్గా పిలవడానికి కారణం అదే. అది ఇంట్లో సేవే కాకుండా ఎస్ అంటే ఒక సేవ అనేది ఇంట్లో మొదలవుద్ది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. సో షీ డిజర్వ్స్ ఫర్ దిస్. సో ఆవిడ కూడా ఒక 2 ముక్కలు మాట్లాడతారు. ఓకే నువ్వు మాట్లాడు. ఆనరబుల్ గెస్ట్గా ఇక్కడ గెస్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ దాదాపుగా 9 రకాల ఐటమ్స్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి 9 days మనము అమ్మవారికి సంబంధించి దసరా మహోత్సవం జరుపుకుంటాం. అలాగే 9 రకాలు అనమాట. కజ్జికాయలు, అరిసెలు, కట్టుకోగలు ఇలా అన్ని రకాల ఐటమ్స్తో ఆవకాయ రైస్ దగ్గర నుంచి పులిహార, బిర్యానీ ఇప్పటితో సహా అన్ని ఇచ్చామండి. సో దానికి వచ్చి ఇనాగ్రేట్ చేయడం మన రౌండ్ టేబుల్ వాళ్ళు కూడా మనకి స్పాన్సర్ చేశారు. వాళ్ళు మరి ఇక్కడ మేడం దాదాపుగా ఒక 4 years స్టార్ట్ చేసి 4 years 30 lakhs పీపుల్కి సర్వ్ చేసామండి. ఇంతమంది సర్వ్ చేసామంటే అందరూ ఇచ్చిన సపోర్ట్. చాలామంది ఫంక్షన్లు డ్రా చేస్తున్నారు. అవి డ్రా చేయకుండా దయచేసి డొనేట్ చేయండి. పేదవాళ్ళు ఆకలితో ఉండే వాళ్ళకి కడుపు నింపాలంటే మీ అందరి సహకారం కూడా కావాలి. సో మీరు కాల్ చేస్తున్న ఫోన్ నెంబర్ 946471 కాల్ చేసి కోరుకుంటున్నాను. మేము మీడియా మిత్రులందరికీ కూడా స్పోర్ట్స్ వేర్ తయారీలో పేరెన్నిగన్న ప్రఖ్యాత సంస్థ ఆర్ఆర్ స్పోర్ట్స్ ఇప్పుడు ప్రజలకు మరింత చేరువైంది. ఇప్పటి వరకు స్పోర్ట్స్ దుస్తుల తయారీ రంగానికి పరిమితమైన ఈ కంపెనీ తాజాగా రీటైల్ రంగంలో కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇంతవరకు మగవారికి మన్నిక గల స్పోర్ట్స్ వేర్ను అందిస్తూ ఆదరణ చూరుకున్న ఆర్ఆర్ స్పోర్ట్స్ పెస్టల్స్ బ్రాండ్ పేరుతో లేడీస్ అండ్ కిడ్స్ స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ విజయవాడలో ప్రతిష్టాత్మకంగా ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ను ప్రారంభించింది. 3 దశాబ్దాలుగా వినియోగదారులతో ప్రత్యేక అనుబంధం ఉన్న తమ కంపెనీ సరికొత్త ప్రోడక్ట్స్తో ప్రజల ముందుకు వచ్చిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత తరుణంలో ఆర్ఆర్ స్పోర్ట్స్ బ్రాండ్కు మరింత ఆదరణ లభిస్తుందన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత శ్రేణి వరకు అందుబాటు ధరల్లో ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్తో పాటు పెస్టల్స్ బ్రాండ్ దుస్తులు లభిస్తాయని చెప్పారు. ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని యువ క్రీడాకారిణి జ్యోతికాశ్రీ, చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ను ఆర్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కెమెరా కింద పెట్టబోతుంది. విజయవాడలో ఆర్ఆర్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఆర్ఆర్ స్పోర్ట్స్ అనేది ఎన్నో సంవత్సరాల నుండి పేరున్న సంస్థగా గాళ్ళ వెంకటేశ్వరరావు
వారి శ్రీమతి అలానే రాధారాణి గారు, వారి కుమారుడు ప్రసన్న కుమార్ గారు గతంలోనే విజయవాడలో ఒక పారిశ్రామిక వాడ ఎలీప్ అనే పరిశ్రమలో గతంలోనే గార్మెంట్స్ తయారు చేయడంలో జాతీయ స్థాయిలోనే ఎన్నో అవార్డ్స్ వచ్చిన గార్మెంట్స్ తయారు చేయడంలో ఎంతో నిష్ణాతి చెందిన కంపెనీ. మరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇతర కంపెనీల పేరు మీద వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ ఈ రోజున మరి విజయవాడ నగరంలో ఇంత పెద్ద కంపెనీ ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ సంబంధించిన ఆర్టికల్స్ కానీ, డ్రెస్ కానీ, టీషర్ట్స్ కానీ అన్నీ కూడా అనేక రకాల మోడల్స్ తయారు చేసి అన్ని రాష్ట్రాలు కూడా ఉత్పత్తి చేసే సంస్థగా పేరుంది సంస్థ ఆర్ఆర్ స్పోర్ట్స్. వారి పేరు మీదనే, ఆర్ఆర్ స్పోర్ట్స్ పేరు మీదనే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా షోరూమ్స్ ఏర్పాటు చేసి ఇవాళ క్రీడలకి ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గేమ్స్కి, స్పోర్ట్స్కి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుల్లో మరి ఈ స్పోర్ట్స్ డ్రెస్ ద్వారా మరి క్రీడాకారులకి ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తూ వారి మానసిక వికాసానికి కోసం కూడా ఎంతో ప్రోత్సహించడం కోసం ఇవాళ ఈ డ్రెస్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను కలుస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా బాగా పైకి రావాలని జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ డ్రెస్ని పంపించి మరి విజయవాడకి ఒక పేరు ప్రతిష్ట సంపాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఎన్ని ఎకరాల్లో ఉన్నా మేము డెవలప్ చేయడానికి మాకు చేయొచ్చు, కానీ రైతులు చాలా ఉండదు. 10 ఎకరాలే ఉండాలి, 5 ఎకరాలే ఉండాలి, మనుషులు ఎన్నికైనా అట్లా ఉంటుంది. అటువంటివన్నీ గుర్తించాలని, రైతుకి అభివృద్ధి చేయాలని, వాళ్ళ ఎకరాల్లో వాడు చేయాలని అనుకున్నా కూడా వాడు చేసి ఇవ్వాలని ఒకసారి ఇటువంటి విషయాలన్నిటి మీద దృష్టి పెట్టుకుని ఇక్కడ కరెంట్ ఆఫీసర్ రాములు గారు వచ్చిన్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ, కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ, ఈ సంవత్సరం కూడా అన్ని డిపార్ట్మెంట్లో మనకు సాధిస్తున్నారు. అందుకోసం ఇలాగా విషయాల్లో రైతులు కూడా ఈరోజు ఏంటంటే రోటీ కపడా మకాన్ అని ఆర్ఆర్ గ్రూప్గా అవతరిస్తోంది. ఇప్పటి వరకు మనం కేవలం మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉన్నాము. దాదాపుగా మన బట్టలన్నీ కూడా 2000 పైగా అవుట్లెట్స్లో వెళ్తూ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మన ఓన్ షోరూమ్స్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. రిటైల్ రంగంలోకి ఈ షోరూమ్ ఓపెనింగ్ ద్వారా మేము ఎంటర్ అవుతున్నాము. సో ఆర్ఆర్ యొక్క విశిష్టత ఏంటంటే మన సౌత్ ఇండియాలోనే ఇట్లాంటి అథ్లీజర్ గార్మెంట్స్ మన ఓన్ మేక్ ఇన్ ఇండియా బ్రాండ్. ఆర్ఆర్ అనేది మేక్ ఇన్ ఇండియా బ్రాండ్. ఎప్పుడో ఆత్మనిర్భర్ భారత్ అని మన మోదీ గారు ఇప్పుడు చెప్తున్నారు, బట్ మనం 1991లో ఈ సంస్థను స్టార్ట్ చేసి ఒకే బ్రాండ్ పేరు మీద ఇప్పటిదాకా దుస్తులు తయారు చేస్తున్నాము. ఎంతో అభివృద్ధి, ఎంతోమంది ఎంప్లాయ్మెంట్, ఎంతోమంది క్రీడాకారులకు ప్రోత్సాహాలు చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్గా ఎదుగుతూ ఇప్పుడు ఈరోజు ఒక పెద్ద సంస్థగా, ఒక పెద్ద ఇండస్ట్రీగా మనం అవతరించాము. ఇదేంటంటే మన ఆంధ్ర రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణమైన ఒక కంపెనీ. ఎందుకంటే ఎంతో ట్రాన్స్పరెంట్గా కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ, కొన్ని వేల మంది మన దుస్తుల్ని మనమే ఎంతో క్వాలిటీతో తయారు చేసుకుని ఈరోజు మన నైకీ, ఎడిడాస్లతో సమానమైన క్వాలిటీతో మనము ప్రమోట్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు బ్రాండింగ్ పరంగా కూడా మనం ఎంటర్ అవుతున్నాం రిటైల్ రంగంలోకి. సో ముందు మన ఆర్ఆర్ అనే సంస్థని నేషనల్ బ్రాండ్ కింద మీరు చూస్తారు అతి త్వరలో. అట్లానే కాకుండా మనం ఈ ఉపాధి రంగంలో కూడా ఇప్పుడు అవుట్సోర్సింగ్ విధానంతో ఇంకా ఉత్పత్తులు పెంచుతూ రకరకాల కొత్త బ్రాండ్స్ని ఆర్ఆర్ ప్రో అంటే ఫుల్లీ అథ్లెటిక్స్కి సంబంధించిన గార్మెంట్స్, పేస్టల్స్ అని మనం లేడీస్కి సంబంధించిన నైట్ వేర్, డే వేర్, అట్లానే ఎయిర్ అనే కిడ్స్ వేర్ బ్రాండ్, ఇట్లా ఈకో వేర్ సంబంధించినవి, ఇలా సస్టైనబుల్ యాక్టివిటీస్ అనేది చేసుకుంటూ ఈ బ్రాండ్ని ఒక పెద్ద సంస్థ కింద, ఒక అంబ్రెల్లా, ఆర్ఆర్ గ్రూప్ అంబ్రెల్లా కింద తీసుకొస్తున్నాము. ఇదందరూ వినియోగదారులు ఉపయోగించుకుని మా సంస్థని ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు ప్రసన్న కుమార్, డైరెక్టర్ ఆర్ఆర్ స్పోర్ట్స్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థలో ఏంటంటే నాతో పాటు మా బ్రదర్ వేణుగోపాల్, ఆయన కూడా ఒక డైరెక్టర్. ఇద్దరం కలిసి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాం. దీని ఫౌండర్ అండ్ చైర్మన్ రాధారాణి గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు స్థాపించిన పునాదుల మీద ఈ సంస్థని మేము నిర్మాణం చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 400 మీటర్స్ ఉమెన్ కేటగిరీలో హైయెస్ట్ పర్ఫార్మెన్స్. రీసెంట్గా అండర్ 23 నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి రాబోయే నెక్స్ట్ మన 2022లో జరగబోయే ఏషియన్ గేమ్స్కి, కామన్వెల్త్కి ఈ అమ్మాయి ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ చేసి ఆల్రెడీ పాటియాలకి
15న రిపోర్ట్ చేయమని చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక మన పాత్రికేయులందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రసన్న గారు మా అమ్మగారు ఈ క్రీడాకారులందరికీ గత 5 సంవత్సరాలుగా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అమ్మాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు ఆ అమ్మాయిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలిచి ఆ అమ్మాయికి ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమం చేస్తూ పాటు 25,000 రూపాయల అమ్మాయికి అందించిన ప్రముఖ సంస్థ మన ఆర్ఆర్ ఇండస్ట్రీస్. ఆ సందర్భంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ అమ్మాయి ఇదే సంస్థకి ఒక 2 సంవత్సరాల తర్వాత అంబాసిడర్ అవుతుందని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఒక అంబాసిడర్కి దాదాపు కోట్ల రూపాయలతో డీల్స్ ఉంటాయి. మన అమ్మాయికి ఈరోజు వాళ్ళు చేసిన సహాయ సహకారాలు ప్రసన్న గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, మన రాధారాణి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆ అమ్మాయిని, వాళ్ళ నాన్నగారు కూడా వచ్చారు. శ్రీనివాస్ రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ ఏకే మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు వారి సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస స్టీల్స్ యజమాని ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో మహారాష్ట్ర జాల్నా నుండి మంచిర్యాలకు జీరో మాల్ స్టీల్ రాడ్ లారీ లోడ్ తెప్పించాడని నమ్మదగిన సమాచారంతో అతని గోడౌన్ ముందు లారీ MH04 EB 8011 ని తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. శ్రీనివాస స్టీల్స్ యజమాని జి రమేష్ ను లారీ డ్రైవర్ హంజద్ ను విచారించి అది మొత్తం జీరో మాల్ గా నిర్ధారించుకుని మంచిర్యాల పోలీస్ మరియు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సమక్షంలో లారీ మొత్తం తూకం వేయించగా 20 టన్నుల బరువు కలిగిన ఎలాంటి అనుమతులు లేని స్టీలు ఉండడంతో అందుకుగాను కమర్షియల్ ట్యాక్స్ అధికారుల ద్వారా 2 లక్షల రూపాయల పన్ను మరియు 2 లక్షల రూపాయల జరిమానా మొత్తం కలిపి 4,17,100 రూపాయలు చలానా విధించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలైన పేకాట, గుండాట, కోడిపందాలు, క్రికెట్ బెట్టింగ్, జూదాలపై గ్రామీణ మరియు మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో పోలీస్ నిఘా ఉంచి విస్తృతంగా పోలీస్ దాడులు చేయడం వలన జూదాలు ఆడేవారు ఆటలు సాగనివ్వడం లేదు. జిల్లాలోని వివిధ గ్రామాల మున్సిపల్, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలనే సంకల్పంతో వారు ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు వచ్చిన సమాచారం మేరకు 4వ తేదీన జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో భూసాల విష్ణుమూర్తి ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నాయని ఖచ్చితమైన సమాచారంతో పెద్దాపురం డీఎస్పీ అరిటకుల శ్రీనివాస్ పర్యవేక్షణలో జగ్గంపేట సిఐ వి సురేష్ బాబు, ఎస్ఐఎస్ లక్ష్మీకాంతంకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో భూసాల విష్ణుమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా అతని ఇంట్లో 2 కంప్యూటర్లు, 5 సెల్ ఫోన్లు ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా భూసాల విష్ణుమూర్తిని పట్టుకునే క్రమంలో అతను పోలీసులపై దాడి చేసి పారిపోవడం జరిగింది. 2 రోజుల తర్వాత వచ్చి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. అయితే అతని ఇంటి వద్ద నుండి 1,26,890 రూపాయల నగదు, 2 కంప్యూటర్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఆధారంగా 13 మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు. వారిని కూడా పట్టుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మన ప్రీతమ ఎస్పీ గారు శ్రీ రవీంద్రబాబు గారు ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు బాధ్యత చేపట్టిన దగ్గర నుంచి అసాంఘిక కార్యక్రమాల మీద గట్టిగా నిఘా వేసి బలం వరుదాం అన్న ఉద్దేశంతో రకరకాల రైడ్స్ చేపిస్తున్నారు. అందులో భాగంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద జగ్గంపేట సిఐ గారు మరియు జిల్లా సిబ్బంది కలిసి ఒక క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని రాజపూడి విలేజ్లో విష్ణుమూర్తి ఆయన ఇంటి వద్ద రైడ్ చేయగా ఆయన పారిపోవడం జరిగింది. అక్కడ స్పాట్లో మాకు ఈ 5 సెల్ ఫోన్స్, 1,26,800 క్యాష్, 2 ల్యాప్టాప్లు ఉండటం జరిగింది. అది మనం పరిశీలించగా దాంట్లో దాదాపు 30 మంది దాకా ఈ క్రికెట్ ఆటగారు బుకీలు ముఖ్యంగా చేయగా 30 మంది దాకా ఉన్నారని తెలిసింది. ఇంకా పూర్తిగా మనం దాన్ని చేస్తున్నాం. ఐడెంటిఫై చేసిన వరకు అయితే దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఈ రాత్రి విష్ణుమూర్తితో సహా 10 పట్టుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం. అందులో భాగంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇది భూసాల విష్ణుమూర్తి గారైనా రాజపూడి. ఇంకా మిగిలిన 3 మీకు పేపర్స్ ఇస్తాం. ఎందుకంటే
ఈ క్రికెట్లో వినోదాత్మకంగా లేకపోతే స్పోర్టివ్గా ఆడే ఆటని మీరు కమర్షియల్ చేసి రకరకాల బెట్టింగ్లు వేసి దాన్ని ఒక ఉత్తమ క్రీడగా తయారు చేస్తున్నారు. దీంట్లో ఈ బెట్టింగ్లో లక్షల కొద్ది డబ్బులు పోగొట్టుకుని చాలామంది వికారులు అవుతున్నారు. యాజ్ వెల్ యాజ్ కొంతమంది అప్పుల పాలే మిస్ అయిపోవటం లేకపోతే సూసైడ్ చేసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఈ విధమైన క్రికెట్ బెట్టింగ్కి పాడవద్దు. ఎందుకంటే అది క్రైమ్, నేరం. మనం పట్టుకుని అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ ఏదో సరదాగా వెళ్ళా కానీ వాళ్ళు ఈ క్రైమ్లో ఇరుక్కుంటారు. ఎందుకంటే పర్టికులర్లీ బుక్కీలు అలాగే కాసేవాళ్ళు, ఎందుకంటే ఎవరో ఆడతారు, ఎవరో చేస్తున్నారు, ఎక్కడికో లాభాలు పోతాయి. మాకు తెలుసుండి బుక్కీలు లాభం కలిసిన వాళ్ళు ఎవరో కనిపించలేదు మాకైతే ఇక్కడ. కాబట్టి మరొకసారి అందరి ద్వారా నేను తెలియజేసుకుంటే అంటే బుక్కీ ఈ విధమైన క్రికెట్ బ్యాటింగ్లకు పాల్పడవద్దు, నేరాలకు పాల్పడవద్దు. ఎందుకంటే ఈ డబ్బులు పోయినాయి అనే ఉద్దేశంతో ఇంట్లోంచి డబ్బులు తెచ్చి లేకపోతే భార్య మెడలో పుస్తులతో కూడా అప్పులు పట్టుకొచ్చి డబ్బు పడంగా కాసి వారు ఉన్నారు. అందుకని వారు ఒకసారి మనందరికీ మేల్కొల్పు చేద్దాం ఉద్దేశంతోనే మీ అందరికీ అంత విస్తృతంగా చెప్పవలసి వస్తుంది. మరొకసారి ఏంటంటే మీరు సుఖంగా ఉండండి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని చెగువేరా 54వ వర్ధంతి వేడుకలు ఘనంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ సిద్ధాబత్తుల సిద్ధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా రైతు కూలీ సంఘం ప్రెసిడెంట్ గెద్దాడ నాగేశ్వరరావు మరియు తూర్పుగోదావరి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు కంచుమర్తి బాబురావు, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు అంబటి కృష్ణ, రామచంద్రపురం యూత్ సెక్రటరీ సాయికృష్ణ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్య విద్యార్థి అయి ఉండి కూడా సమాజ సేవే పరమావధిగా భావించి తనకంటూ సమాజమే ఒక లక్ష్యంగా ఏర్పరచుకొని మరణించినప్పటికీ తన భావజాలంతో యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన చెగువేరాకి జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి తరపున ఘనంగా నివాళులర్పించారు. ఎన్హెచ్ఆర్పి ఫారం రాష్ట్ర అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ మరియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కంచుమర్తి బాబురావు మాట్లాడుతూ చెగువేరా గొప్పతనాన్ని వివరించారు. ప్రపంచ దేశాల్లోనే అట్టడిగిన బలహీన వర్గాల కోసం అతి చిన్న వయసులో తన వ్యక్తిగత జీవితాన్ని కాదని సమాజ సేవే పరమావధిగా భావించి 39 ఏళ్ళు జీవించింది 39 ఏళ్ళు అయినప్పటికీ ఈవేళ 54వ వర్ధంతి శ్రీ చెగువేరా గారు జరుపుకుంటున్నాం. ఆయన వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికాల్లో పర్యటించి తన స్నేహితుడికి ఒక 2 వీలర్ బండి మీద ఉత్తర అమెరికా అంతా పర్యటించి ఆ పర్యటనలో అతను కనిపెట్టింది ఏంటంటే మనుషుల మధ్య సమానత్వం లేకపోవడం, అదేవిధంగా ఈ డబ్బు ఉన్న వాళ్ళు ఒకలాగా పెట్టుబడిదారీ విధానానికి జరిగే సమస్యల్లో డబ్బులున్న వాళ్ళని ఒకలా చూడటం, డబ్బు లేని వాళ్ళని ఒకలా చూడటం, అదేవిధంగా వలసవాదం, అలా ఇటువంటి సమస్యలన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత ఈయన వైద్య వృత్తిని వదిలి ఒక విప్లవ నాయకుడి కింద మారారు. మేధావి, రచయిత, అదేవిధంగా జిల్లా ఉద్యమానికి ఆహ్వానించి అనేక మంది యువతను కలుపుకొని క్యూబా, అప్పటికే అట్టడికి దేశం కింద ఉన్న స్వతంత్రం లేక విలవెల్లాడిపోతున్న క్యూబా ప్రజలకు ఒక వేగుచుక్కగా ఉండి వారికి స్వాతంత్రం తేవడంలో ఫిడెల్ కాస్ట్రో మరొక కామ్రేడ్తో కలిసి ఆ దేశానికి స్వతంత్రాన్ని అందించారు. స్వతంత్రం అనంతరం ఈయన అనేక పదవులు ఆచరించారు. ఒక కార్మిక శాఖ మంత్రి మొదలెట్టి జాతీయ బ్యాంకుల చైర్మన్గా, అదేవిధంగా ఎన్నో పదవులు వచ్చినాయి. కానీ ఆయన ఆశించిన స్థాయిలో ప్రజలకు న్యాయం జరుగుతలేదని తెలుసుకుని మరలా ఆయన ఉద్యమంలోకి వచ్చారు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత 1967 అక్టోబర్ 7వ తేదీన బొలివియా సైన్యానికి చిక్కారు. కానీ 2 రోజులు అతి కిరాతంగా హింసించి ఆయన మరణాన్ని 1967 అక్టోబర్ 9వ తేదీన అతి కిరాతంగా చంపినప్పటికీ చనిపోయిన శవాన్ని ఆ దేశ ప్రజలకే కాదు అక్కడ ఉన్న ఉద్యమకారులకు ఎవరికీ కూడా చూపించకుండా కొన్ని సంవత్సరాల పాటు దాచి ఆ తర్వాత ఫలానా రోజున ఈ విప్లవకారుడు, ఈ ప్రపంచంలోనే 20వ శతాబ్దపు ఐకాన్ చెగువేరా చనిపోయారని బహిరంగ ప్రకటన చేసి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంటే చెగువేరా అక్టోబర్ 9వ తారీఖున చనిపోయినప్పటికీ ఆయన పుట్టాడు. ఉదాహరణకు ఈ రోజు మనం ఇక్కడ వర్ధంతి జరుపుకుంటున్నామంటే మన భారతీయుడు కానప్పటికీ అదే నిదర్శనం. అదేవిధంగా యువత కూడా ఎప్పుడూ భావజాలం పట్ల సామాజిక సేవతో పాటు చదువు ఒకటే ప్రథమార్థం కాకుండా సామాజిక సేవను అలవర్చుకుని
ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో యువత అంతా డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దేశ్వర్ హార్ట్ కేర్ సెంటర్లో అరుదైన ఆపరేషన్. శ్రీ మానసలో ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కేఆర్ సూర్యనారాయణ. అమృతహస్తం సేవలు అమూల్యం. వినియోగదారుల న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ మాధవరావు. విజయవాడలో అట్టహాసంగా ఆర్ఆర్ స్పోర్ట్స్ షోరూం ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని ఈ రోజు చెగువీర 54వ వర్ధంతి వేడుకలు. మాస్ టీవీ సెంటర్తో సమాప్తం. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.